సిద్దిపేట గడ్డ మీద నుంచి మరొక్కసారి మా ఆడబిడ్డలు వచ్చారు. ఈసారి ఇంకో 2-3 గంటల్లో హరీష్ రావు రాకపోతే మేము వట్టిగా రాలేదు బిడ్డ, చీపుర్లతోటి చాటలతోటి వచ్చినాం, చక్కగా నీ ఇంటికి వస్తామని చెప్పేటట్టున్నారు. వారితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా? మేము హరీష్ అన్నను అరెస్ట్ చేసిరంటే మేము సిద్దిపేట నుంచి వచ్చినాము. హరీష్ అన్నను వదిలిపెట్టేదాకా మేము ఊకోము. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై హరీష్ అన్న అని నినాదంతోని అన్న మొత్తం ప్రజలలో తిరిగిండు. హరీష్ అన్న చేసిన పనులు ఎవ్వరు చేయలేదు. మరి కేసీఆర్ రావాలని మళ్ళీ అందరు అంటున్నారు, సీఎం కేసీఆర్ కావాలని అంటున్నారు. ఇప్పుడు హరీష్ అన్నను వదిలిపెట్టకపోతే మేము అసలు ఊకుండేదే లేదు. అసలు ఈ రోజు విడిచిపెట్టేదాకా మేము ఊకుండానే ఊకుంటాం. సిద్దిపేట అన్ని సమాధానం మనతోనే ఉంటాయి. ఆడోళ్ళు తెచ్చడానికి పెద్ద కష్టం ఏం లేదు, ఏవైనా దొరుకుతాయి. కానీ ఈ రోజు సిద్దిపేట నుంచి హరీష్ అన్న అరెస్ట్ అయినరు అనే వార్త వినగానే సిద్దిపేట అంతా ముక్కుమ్మడిగా అందరు తరలి వచ్చి హరీష్ అన్నకు మద్దతుగా నిలబడ్డాం. ఈ ఒకవేళ ఈ 10 నిమిషాలలో వదిలిపెట్టకపోతే పోలీస్ స్టేషన్ ఏందనేది చూడడానికి సిద్ధంగానే ఉన్నాం. సిద్దిపేట మహిళలంతా వచ్చారు, అందరు వచ్చారు. ఖచ్చితంగా హరీష్ అన్న విడుదల చెయ్యాలని బేసెత్తుగా కోరుతున్నాం. మీరు చెప్పండి, వాస్తవంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? న్యాయంగా పోయి పోరాడేటోడు ఆయననే కాబట్టి ఆయననే ముందు టార్గెట్ చేస్తున్నాడు. ఆయనకు చేతగాక న్యాయంగా పోయేటోడు న్యాయంగా ముందుకు సాగుతాడు. ఆయనను అరెస్ట్ చేస్తేనే భయపడతాడేమో అనుకున్నాని ఇటువంటి ఎన్ని ఉద్యమాలని, ఎన్ని పోలీసులతో దెబ్బలని, ఎన్ని జైళ్ళ నుండి ఎన్ని కేసులు పెట్టుకొని ఎన్నిట్లలో అతను పోరాడితేనే తెలంగాణ తెచ్చిండు హరీష్ రావు అన్న కూడా. దానికి భయపడే సమస్య లేదు. మీరు అనవసరంగా మహిళలకు ఇంకా తక్కువ ఇంటిమేషన్ పోయింది. మీరు సాయంత్రం లోపల మాత్రం హరీష్ అన్న విడుదల చేయకపోతే మాత్రం ఈ పోలీస్ స్టేషన్ ఏం సరిపోదు, ఇది రోడ్ ఏం సరిపోదు. ఇంతకుముందు నిజంగా సిద్దిపేట అంటేనే ఉద్యమాలకు పెట్టని కోట. మీరు మీ నెక్స్ట్ చేసే కార్యదీక్ష ఏమన్నా ఉన్నదా, లేకపోతే ఇంకా? కార్యదీక్ష లేకపోవడం ఏంది? 1 సంవత్సరం నుంచి ఎవరన్నా ఏ ప్రజలన్నా తెలంగాణ ఈ గవర్నమెంట్ బాగున్నది అని అంటారు. ఇప్పుడు తిట్టనోళ్ళు లేరు ఇప్పటి వరకు. అయితే ఒక్కరన్నా మంచి చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి అనే మాట ఎవరు అంటలేరు. దానికోసమన్నా తెచ్చుకోవాలి కదా, కనీసం మంచి పనులు చేయాలి, ప్రజలలో పోవాలి, ప్రజలతో మమ్మకమై ఉండాలని ఆయనకే లేదు. ఒక సీఎం హోదాలో ఉండి కూడా ఏవి తిడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏం లేదు. అదొకటి ఊళ్ళకపోతే కూడా కొట్టేటట్టున్నారు, చిప్పు గట్టలు పట్టేటట్టున్నారు అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి ఈ అసలైన నాయకులను అరెస్టులు చేస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. మీరు ఎప్పుడు అసలైన నాయకుడిని అరెస్ట్ చేస్తే ఉద్యమం అవుతుందా? ఆయన లోపల ఉంటాడా? అంటే ఒక ఏనుగు లాంటి వ్యక్తిని చిన్న కేసులు పెట్టి ఆ దారాలు పెట్టి ఏనుగుని ఆపగలుగుతాడా? ఏనుగుని ఎవరు ఆపలేరు. ఒకవేళ అన్నను ఇప్పుడు గానీ అరెస్టులు విడుదల చేయకుంటే ఒక ఉద్యమమే మొదలైతది. ప్రతి ఒక్క మహిళ నిద్రలేస్తుంది. కానీ అన్నను అరెస్ట్ చేసేది కరెక్ట్ కాదు. అది అక్రమ అరెస్ట్ అని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. వాస్తవంగా సిద్దిపేటనే కాదు, యావత్ తెలంగాణ నుంచి హరీష్ అన్ననేమో సిద్దిపేట అయింది. ఇక్కడ ఒక ఖమ్మం నుంచి మా అన్న అంటారు, కరీంనగర్ నుంచి మా అన్న అంటారు, ఇంతకుముందు వరంగల్ నుంచి మా అన్న అంటారు. ఏంది ఇంత? ఆయన అందరిలో దేవుడు, అందరికి దేవుడైనా అందరికి దేవుడు. ఆ దేవుడిని అరెస్ట్ చేస్తే ఎవరు ఉంటారు? చీపురు గట్టలు, చెప్పులు అన్ని రెడీగా ఉన్నాయి రేవంత్ రెడ్డి కోసము. రేవంత్ రెడ్డి ఏందో అనుకుంటున్నా అన్ని ఆడంగేషాలు వేస్తుండ్రు. రేవంత్ రెడ్డి ఆడంగేషాలు వేస్తుండ్రు. వాడిని కుంకుమేస్తే గుద్దుడు గుద్దితే వాడు ఎక్కడ పోయి పడతాడో, అన్నని పోలీస్ స్టేషన్ లో వేసిండు కదా, వాడిని ఎక్కడ వేస్తాడో ఏడబడతాడో తెలియదు. 6 గ్యారంటీలు అన్నాడు, ఏం తీర్చిండు? అది ఆడలను బదారికి ఇచ్చడమా? 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఏంటది? బస్సు. ఆ బస్సు ఎందుకు పెట్టిండు? మొత్తం ఆడలను బదారికి ఇడ్చి భర్తలకు వంటలు చేసి పెట్టకుండా మొత్తం బదార పడతారు. ఈ గుడికి పోదామా, ఆ గుడికి పోదామా, ఏడికి పోదాము, ఏంది అని చెప్పేసి ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు అవుతున్నాయి. ఒక పవిత్రంగా ఉండే ఆడోళ్లను ఒక దేవుని గుడిలాగా ఉండే ఇండ్లు అట్లా మారిపోయినాయి. మొత్తం ఇండ్లల్లో ఉండే ఆడోళ్ళు మొత్తం బయటకు ఎవరైనా చుట్టాలు వస్తే ఫోన్ చేసి రావాల్సి వస్తుంది, ఉన్నారా లేదా అని చెప్పేసి అట్లా తయారు చేసిండు రేవంత్ రెడ్డి. ఇంకా పింఛన్లు అన్నాడు. పాపం వికలాంగులు ఎంత ఎదురుస్తారు. మాకు పెంచుతాడు అనే ముసలోళ్ళు గాని, వృద్ధులు గాని, వికలాంగులు గాని పెంచుతాడు అనే ఉద్దేశంతో ఆయనను ఏదో గెలిపించినందుకు ఏం చేసిండు? వాళ్ళకి ఏం చేస్తుండు? పాపం నిన్న వికలాంగుల దినోత్సవం అయింది, వాళ్ళకి ఏమన్నా హామీలు ఇచ్చిండా? ఏమన్నా చేసిండా? అదే నువ్వు ఒక ఫైల్ మీద సంతకం చేస్తే, పింఛన్ పెంచితే వాళ్ళు ఎంత బాగుంటుంది. నేను దేవుళ్ళగా కొలిచే వాళ్ళు ఎక్కడ దేవుడిని కనబడుతున్నావు? రైతులు ఇప్పుడు 4 పోసుకునే కాలం, రైతులకు ఏం చేసిండు? రైతు బంధు మింగిండు, పింఛన్లు 2 నెలలు మింగిండు, రైతు బంధు మింగిండు. ఏదో ముక్కుమూటిగా ఏం చేసిండు? రుణమాఫీ అని చెప్పిండు. అందరికి కాలే రుణమాఫీ, కొంతమందికి అయినాయి. అందరు తిరగబడినప్పుడు ఎక్కడ పోతాడో ఏమో రుణమాఫీ. 1.5 లక్ష. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు?
రేవంత్ రెడ్డికా మా హరీష్ అన్నను మా దేవుణ్ణి అరెస్ట్ చేస్తే ఆయన ఇంకా ఇంకా పోరాడతాడు మా గురించి. ఆయన జనం కోసమే పుట్టిండు, జనాలలోనే ఉంటాడు. ఆయన ఇంటికి ఏ రోజు ఇంట్లో ఉన్నది లేదు, పిల్లల కోసం ఆలోచించలేదు లేదు. మా కోసం, జనాల కోసం, ఎక్కువ మహిళల కోసం ఆలోచించండు. మా హరీష్ అన్నకు ఏ చీమ గుట్టినా, ఏ హాని కలిగినా, ఇప్పుడు హరీష్ అన్నను అరెస్ట్ చేయకపోతే పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టుకొని మరీ పోతాం. ఆ గుంపు మేస్త్రిని గుద్దలు దన్నైనా పట్టుకొచ్చుకుంటాం మా హరీష్ అన్నను. నువ్వు చెప్పమ్మా, ఏంది అసలు ఇంత ఎమోషన్ ఎందుకు అవుతారు? ఇంత కష్టపడి తెలంగాణ తీసుకొచ్చుకొని జనం నాడి తెలిసిన హరీష్ అన్న, జనం నాడి తెలిసిన హరీష్ అన్నను ఇగో ఇప్పుడు అరెస్ట్ చేసిందంటే ఏ జనం అన్న ఊరుకుంటుందా? మంచి చేసి హరీష్ అన్న ఎన్నో పనులు, ఎన్నో ఉద్యమాలు చేసి, ఎంతో మంచి పనులు చేసి, అంటే చెప్పడానికి ఇది అదే అని కాదు, వందల వెయ్యిలలో ఉన్నాయి చేయడానికి. అది చూసి ఓర్చుకోలేక, అది మింగులు వడలేక, కక్కలేక, సావలేక, సన్నాసి ఎదవ రోడ్లు తిరుక్కుంటా వీడు ఉత్త పుణ్యానికి అన్ని అరెస్టులు అని ఆటలాడుతుండు. కానీ వానికి చీము నెత్తురు సిగ్గు శరం ఏమన్నా ఉంటే, అరే ఫాల్తు నా కొడక ఇవన్నీ మానుకో. ఆడోళ్లకు విద్య తీసిన వేళ బస్సు కిరాయి ఫ్రీ బస్సు పెట్టి మా దగ్గర బస్సు కిరాయి లేకున్నామా? అంత అనామకులు ఎవరు లేరే, విద్య తీస్తున్నాం. ఒకప్పుడు ఆడోళ్ళు అంటే అమ్మ రండి, అమ్మ రండి కూర్చుండి అనేది ఒక డ్రైవర్, ఒక కండక్టర్, జరగమ్మా వెళ్ళమ్మా అంటుంది. బస్సు ఆపుతలేరు. ఎందుకురా బాబు? అసలు నువ్వు ఒక ప్రజలను అధ్యక్ష నాయకునివా, లేకపోతే ఏ సందులకేంచి గొంతులకేంచి వచ్చిన ఏ కాయిదాలు ఏరుకున్నట్టు కార్యకర్తవా నువ్వు? అసలు రేవంత్ రెడ్డి అంటే ఒక బ్రోకర్ కాబట్టి ఈ ఉచిత బస్సు పెట్టిండు ఆడోళ్ళకు. చివరిగా హరీష్ రావుని రిలీజ్ చేయకపోతే ఏం చేస్తారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేస్తామా? చెప్పులు లేదా ఆడోళ్ళ చెప్పులన్నీ, ఆడోళ్ళ చీపులన్నీ వస్తాయి. చీపులకే పని పెడతాము, చెప్పులకే పని పెడతాము. రేవంత్ రెడ్డికి ఏం చేస్తాడు? ఉంచుకుంటాడు అరెస్ట్ చేసి ఏడికైనా తెగేస్తాం. ఉద్యమాలు చేసి వచ్చేళ్ళము. దేనికి భయపడతాము? దేనికి భయపడము చేసుకొని. నువ్వు చెప్పవా? చివరిగా సాయంత్రం 6 గంటల లోపు హరీష్ రావుని అరెస్ట్ రిలీజ్ చేయకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? ఆనాడు పాట పాడిన చూడు, పొంగున్నాడు ముద్దుండవే చెల్లమ్మ, కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ అని, అది మళ్ళీ ముందటికి వస్తుంది. హరీష్ అన్నని మాత్రం రిలీజ్ చేయకపోతే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు.